స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని పెట్టిన మీడియా ప్రెస్ మీట్ ఇది. ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఫస్ట్ ఈ అబ్బాయికి కావాల్సిన సేఫ్టీ, అలాగే ఇన్ డెప్త్ ఆఫ్ ద కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని, ఎవరు వెళ్ళారు, వాడి దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో అన్న దగ్గర నుంచి వీడి ఫోన్ కాల్సు, వీడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీడు ఢిల్లీకి వెళ్ళింది ఎవరి దగ్గర ఉన్నాడో అనే విధంగా, వీడు ఎంతమందిని ఇబ్బంది పెట్టారని ఎవరైనా ఉన్నా సరే ధైర్యంగా గట్టిగా మాట్లాడారు. నా పేరు కబూరి రియాన్స్ కాట్యారెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవారు. మమ్మీ చాలా వేసేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదలతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీని రూయిన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు వదులుతారండి. బాబు ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర జరిగింది అంటారా? ఫిజియోథెరపీ సెంటర్ అందరికీ నమస్కారం. మన కాకినాడలో ఇలా జరుగుద్దని ఎవరు ఎప్పుడూ ఊహించలేదు. సాదిక్ అనే ఒక వ్యక్తి, కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు రియాన్స్, వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ, నలుగురు చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు, ముంబై నుంచి కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్తీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని చిత్రహింసలు పెడుతూ ప్రతిరోజు కొడుతూ, అంటే చనిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయి మిడ్ నైట్ ప్రోటీన్ షేక్లో ఈ కలిపిచ్చారని స్వయాన ఈ అబ్బాయే చెప్తున్నాడు. అలాగా అతన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టకుండా చంపేసి తర్వాత ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వేధించాడు. మానసికంగా, శారీరకంగా ఉన్న ఆస్తులను అన్నిటిని కూడా తీసేసుకుని, వాళ్ళ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్ని తీసేసుకుని, వీళ్ళ తాతయ్యలు అమ్మమ్మల నెంబర్లో బ్యాంకుకి లింక్ అయినవి కూడా తీసేసుకుని, వీళ్ళని వీడియోలు తీసి, వీళ్ళ మదర్ వీడియోలు తీసి బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి చనిపోయే 3 రోజుల ముందు కూడా ఒక గొడ్డును బాదినట్టు బాధేయడని చెప్పి ఆవిడ మొత్తం చచ్చిపోయే ముందు ఆవిడ రాసిన లెటర్లో తెలిసింది. ఈ అబ్బాయిని కూడా చాలా దారుణంగా ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం, నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పేవు అంటే, ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడంట. వాడు ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి
ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు. తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను నా ధర్మాన్ని హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. చనిపోయేటప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, మారకపోతే టెర్రరిస్టులకు అమ్మేస్తానంటున్నాడు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం అన్నీ వదులుకున్నాను కానీ నా ధర్మాన్ని నేను వదులుకోను అని చెప్పి నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. తర్వాత వెళ్ళిన 4 గంటలు తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, 4 గంటలు ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే వీడు ట్రాకింగ్ చేస్తున్నాడు, ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మమ్మ తాతయ్య దూకిన వెంటనే వాళ్ళు కొట్టుకుపోయారు. వీళ్ళ మదరు కొంచెంసేపు ఈదగలిగారు. ఈ అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంటే లాస్ట్లో అన్నారంట, అమ్మ నువ్వు బ్రతికి ఈదగలిగితే కనుక నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా పారిపోవాడు, కంట్లో పడకుండా నా కళ్ళ ముందే నువ్వు చావటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత 40 నిమిషాలు ఈ కుర్రోడు ఈదుతూ ఉండగా బోట్ వచ్చి ఇతన్ని కాపాడింది. ఈ అబ్బాయి పాపం మాస్క్ వేసుకుంటుందే మీడియాకు కనపడకూడదనో ఏదో లేదు, భయభ్రాంతులకు గురయ్యి నువ్వు ఎక్కడైనా కనిపించినా ఎవరికైనా చెప్పినా నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని చెప్పి బెదిరించడం వల్ల ఈ చిన్నపిల్లోడు భయపడ్డాడు. నాకు ఎప్పటి నుంచో అందులో లేఖలో రాశారు, ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది ఉన్నా సరే ఈ లెటర్ని ఎంపీ ఉదయ్ గారికి ఎస్పీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. అంటే ఇదంతా ఏంటి అంటే, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ సమాజం పట్ల ఎలాగ పనిచేస్తామన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లేఖలో డైరెక్ట్గా నా పేరు కూడా రాశారు. కానీ నిజంగా ఒక కంట తడిపెట్టేలాంటి ఒక విషయం, టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటి అంటే, ఈ అబ్బాయి ఆస్తులన్నింటినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయి పేరు మీదకి ఇచ్చేటట్టు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి ఎదుగుదలకి నిజంగా ఆర్థిక సహాయం చేయటానికి కలెక్టర్ గారిని కూడా నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఎలాగా నలుగురు చనిపోతున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కానీ దీంతోపాటు అసలు మనం కాకినాడలో మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరుతున్నాను, ఆడి దగ్గర ట్రైనింగ్ అయిన ప్రతి అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా మీ పిల్లలకి ఏం నేర్పాడు కంపల్సరీ ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా, మీ ద్వారా మీరు అందరినీ వాళ్ళని కొంచెం గైడ్ చేయవలసిందిగా, ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పహల్గామ్లో 26 మంది సివిలియన్స్ని 10 మంది వచ్చి చంపారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయింది. వీడు ఒక్కడే 4గురిని చంపేశాడు. ఆడికన్నా పెద్ద టెర్రరిస్ట్ వీడు టెర్రరిస్టులకు అమ్మటం కాదు. ఇలాంటి ఎదవని, ఇలాంటి పొరంబోకుని ఉరి తీయాలని చెప్పి మనం అందరం కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్కి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే దీంతో పాటు ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఏ చిన్న ఆటలకో వీటికో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అది యాడ్ చేయకుండా సిబిఐకి ఇచ్చి డైరెక్ట్గా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి
వీడు పారిపోయాడు అంటే ఢిల్లీలో ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళెవరు, ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి కనెక్టెడ్ ఉన్నారు, వాడికి వీడికి సంబంధం ఏంటి, ఇలాంటి వాళ్ళు కాకినాడలో ఎంతమంది ఉన్నారో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో, వీడి ద్వారా ఎంతమంది మోసపోయారు, ఎంతమంది హింసపడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని నిజంగా వీడు మతం మార్పిడి చేశాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని ప్రభుత్వానికి, మా చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కోరుతూ, అలాగే ఈరోజు అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి గారికి, చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాయటం జరుగుతుంది. ఇది సామాన్యంగా వదిలేసే విషయం కాదు. మనం ఏదో జరిగింది అని చెప్పి 2 రోజుల్లో దీన్ని మర్చిపోయే విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుండెని కరిగించే విషయం. ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ఈ ఫుల్ స్టోరీ తెలిస్తే కంపల్సరీగా కంట తడి పెట్టుకుంటారు. అన్ని చిత్రహింసలు, ఈ అబ్బాయిని పెడతాం, వీళ్ళ కుటుంబాలను పెడతాం, చంపేయటం అంటే సాధారణ విషయం కాదు. సో డెఫినెట్లీ దీన్ని సిబిఐకి ఇస్తూ, స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ, నిజంగా ఎంతమంది బాధితులు ఉన్నారో కనిపెడుతూ, అలాగే వాడికి ఉరిశిక్షకు తక్కువ లేకుండా కూడా వేయించవలసిందిగా ఈ మీడియా ముందు మీ అందరినీ కూడా నేను చీఫ్ జస్టిస్ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను. ఆయన సనాతన ధర్మం కాపాడాలి అంటే ఏదో అనుకున్నారు, ఇప్పుడు తెలుస్తుందా దాని విలువ? సనాతన ధర్మాన్ని కాపాడకపోతే, మనం అందరం ఐక్యమత్యంగా లేకపోతే ఏం జరిగిందో చూడండి. ఇలాంటి ఎదవలు ముందుకొస్తారు. మతం మార్పిడి జరగకపోతే చంపేస్తాను అని బెదిరిస్తారు, టెర్రరిస్టులకి అమ్మేస్తాను అని బెదిరిస్తారు. దీనికోసమే ఆయన మొత్తుకునేది. ఇలాంటి విషయాలు కంటికి చనిపోయారు కాబట్టి తెలిసింది. తెలియకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాల్సిందే మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ అబ్బాయి కూడా నువ్వేం భయపడకో, నీకు నేనున్నాను, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు, నీ వెనక మా నాయకులు అందరూ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, మీడియా ఉంది, అందరూ ఉన్నారు, ఏం కాదమ్మా నీకు, నువ్వు భయపడకో అని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఈ అబ్బాయి కూడా ఒక 2 ముక్కలు మీతో చెప్పదలుచుకున్నాడు. వాళ్ళ అమ్మని ఏం చేశాడు, వాళ్ళ నాన్నని ఏం చేశాడు, ఈ అబ్బాయితో ఏమన్నాడు కూడా ఈ అబ్బాయి చెప్తాడు. ఇప్పుడు అదే చెప్పాం. కలెక్టర్ గారు కూడా దీనికి మొత్తం అంతా స్పందించి, ఈ అబ్బాయికి ఎటువంటి ఇది కాకుండా వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఇక్కడ, ఈ సిస్టర్తో పాటు ఇప్పుడు ఈ అబ్బాయి మేనత్త, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టరు, ఈ సిస్టర్తో పాటు ఇప్పుడు ఉంటున్నారు, ఫ్యామిలీతో పాటే ఉంటున్నారు. వాళ్ళకి కలెక్టర్ గారి నెంబరు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, నా నెంబరు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ మీరు చూసుకోండి. దీన్ని కేసు ఇప్పటివరకు జరిగింది, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేస్తంతో పాటు దీన్ని బలపరిచే విధంగా మేమంతటా మేము ప్రభుత్వంలో ఉన్న మేమే వచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని పెట్టిన మీడియా ప్రెస్ మీట్ ఇది. ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఫస్ట్ ఈ అబ్బాయికి కావాల్సిన సేఫ్టీ, అలాగే ఇన్ డెప్త్ ఆఫ్ ద కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని, ఎవరు వెళ్ళారు, వాడి దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో అన్న దగ్గర నుంచి, వీడి ఫోన్ కాల్సు, వీడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీడు ఢిల్లీకి వెళ్ళింది ఎవరి దగ్గర ఉన్నాడో అనే విధంగా, వీడు ఎంతమందిని ఇబ్బంది పెట్టారని ఎవరైనా ఉన్నా సరే ధైర్యంగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.